టాపిక్ నెంబర్ 1 వచ్చి ఇక్కడ మనకి రీఅరేంజ్మెంట్ అడుగుతున్నాడు. రీసెంట్గా మనం చూస్తున్న ఏ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లోనైనా ఈ రీఅరేంజ్మెంట్ కనపడుతోంది. అవుట్ ఆఫ్ ఆల్ ద స్లాట్స్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్లాట్స్లో రీఅరేంజ్మెంట్ కనిపిస్తోంది. సో ఒకసారి క్వశ్చన్ నెంబర్ 1కి వెళ్దాం. మనము వీ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ఆప్షన్ కూడా తీసుకుందాం, బట్ ముందుగా చూద్దాం ఏముందో. ఓకేనా, కమాన్. వీ నో దాట్ వీట్ హ్యాస్ బీన్ కల్టివేటెడ్. వీట్ హ్యాస్ బీన్ కల్టివేటెడ్ బాగానే ఉన్నట్టుగా ఉంది. బై మ్యాన్ బిఫోర్ రికార్డెడ్ హిస్టరీ. కానీ బిఫోర్ రికార్డెడ్ హిస్టరీ అన్నాడు కాబట్టి అప్పటి నుంచే కల్టివేషన్ మొదలైందా చూద్దాం. గ్రోన్ ఇన్ మెసోపటోమియా అండ్ ఈజిప్ట్. వీట్ వాజ్ లైక్లీ ఫస్ట్ మియర్లీ చ్యూడ్. నో, ఇది ఫస్ట్ మియర్లీ చ్యూడ్ కాదు మిత్రమా. ఫస్ట్ మియర్లీ కల్టివేటెడ్. లేటర్ ఇట్ వాజ్ డిస్కవర్డ్ దట్ ఇట్ కుడ్ బి పల్వరైజ్డ్ అండ్ మేడ్ ఇన్ టు ఏ పేస్ట్. దాన్ని బాగా పల్వరైజ్ చేయడం ద్వారా పేస్ట్గా తయారు చేయొచ్చు వీట్ అనే విషయం అర్థమైంది. అంటే సి బికమ్స్ డి. సి బికమ్స్ డి అన్నప్పుడు మనం ఒకసారి ఆప్షన్లోకి వస్తే సి డి అయ్యింది అంటే ఖచ్చితంగా ఏ బి అయి ఉండాలి. ఒకసారి ఆప్షన్ చూడండి. సి డి అయ్యింది అంటే ఖచ్చితంగా ఏమై ఉండాలి? ఏ బి అయి ఉండాలి. ఒకసారి మనం ఈ 4th ఆప్షన్ని ట్రై చేద్దాం. వీ నో దట్ వీట్ హ్యాస్ బీన్ కల్టివేటెడ్ by man before recorded history, grown in Mesopotamia and Egypt. Wheat was likely first merely cultivated. Later it was discovered that it could be pulverized and made into a paste. So that, my dear friends, I am going with, we know that wheat has been chewed by man. ముందుగా చూయింగ్ చేశాడు. బిఫోర్ రికార్డెడ్ హిస్టరీయే దీన్ని తినడం మొదలెట్టాడు. గ్రోన్ ఇన్ మెసోపటోమియా అండ్ ఈజిప్ట్, దానికి అదే పెరుగుతూ ఉండేది. ఆ పెరుగుతున్న దాన్ని వీడు తింటూ ఉండేవాడు. వాజ్ లైక్లీ ఫస్ట్ మియర్లీ కల్టివేటెడ్. అక్కడ మొట్టమొదటిసారిగా దాన్ని కల్టివేట్ కూడా చేశారు. ముందు చ్యూడ్, తర్వాత కల్టివేటెడ్. సో దట్ ఏ బికమ్స్ బి అండ్ కుడ్ బి పల్వరైజ్డ్. దట్ మీన్స్ సి బికమ్స్ డి. సో దట్ అవర్ ఆన్సర్ ఈజ్ ఏ, బి అండ్ సి, డి మిత్రమా. దట్ ఈజ్ ఫస్ట్ క్వశ్చన్. నౌ వీ షాల్ గో టు సెకండ్ క్వశ్చన్. ఏమేమన్నాయి చూద్దాం. ద ఫస్ట్ మోడర్న్ మెషిన్, ఫస్ట్ ఉంది, మెషిన్ ఉంది. వాజ్ ద స్క్రబ్ బోర్డ్ ఇన్వెంటెడ్ ఇన్ 1797. ఒకసారి మళ్ళీ నేను చదువుతా. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు పిన్ పాయింట్ హూ యాక్చువల్లీ ఇన్వెంటెడ్ ద వాషింగ్ మెషిన్. ద ఫస్ట్ మోడర్న్ మెషిన్ వాజ్ ద స్క్రబ్ బోర్డ్ ఇన్వెంటెడ్ ఇన్ 1797. లేటర్ అన్ అమెరికన్ జేమ్స్ కింగ్ పేటెంటెడ్ ద ఎర్లియస్ట్ వాషింగ్ మెషిన్ అన్నాడు. ముందు ఎర్లియస్ట్ వాడాలా, ముందు ఫస్ట్ వాడాలా అంటే ఎర్లియస్ట్ వాడిన తర్వాతే ఫస్ట్ వాడాలి. కాబట్టి ఫస్ట్ ప్లేస్లోకి ఎర్లియస్ట్, ఎర్లియస్ట్ ప్లేస్లోకి ఫస్ట్ పోతాయి. అంటే ఏ ఏమవ్వాలయ్యా అంటే సి అవ్వాలి. ఏ సి అయిన ఆప్షన్ ఎక్కడుందయ్యా అంటే సెకండ్ ఆప్షన్ ఉంది. సో ఏ సి అయినప్పుడు బి డి అవడంలో ప్రాబ్లం లేదు. ఏముంది, ఆ మెషిన్ అయినా ఈ మెషిన్ అయినా మెషినేగా. కాబట్టి ఏని సి చేద్దాం, బిని డి చేద్దాం. ఒక్కసారి చదువుకుందామా? మార్చిన తర్వాత ఎలా ఉందో చదువుదాం. It is difficult to pinpoint who actually invented the washing machine. The earliest modern machine was the scrub board invented in 1797. Later, an American James King patented the first washing machine to use a drum in 1851. It resembled a washing machine with a drum, but it was still hand powered. So that, my dear friends, I am going with AC and BD. Ante ఫస్ట్ ప్లేస్లో ఎర్లియస్ట్, ఎర్లియస్ట్ ప్లేస్లో ఫస్ట్ని ఇంటర్చేంజ్ చేశాను. అదేవిధంగా మెషిన్కి మధ్య ఇంటర్చేంజ్ చేసుకున్నాను. సో దట్ మై ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 3కి వెళ్దామా? ఎస్, పాసిబుల్ ఒకటి ఉంది నాన్న, ఫ్రీక్వెంట్ ఒకటి కనిపిస్తోంది, అవుట్లైనింగ్ ఒకటి కనిపిస్తోంది, అండ్ ఎన్విరాన్మెంట్ కూడా కనిపిస్తోంది. చూద్దామా? ఇన్ మీడియా స్టేట్మెంట్స్, చీఫ్ క్యాబినెట్ సెక్రటరీ Yoshihide Suga cited regional threats. Possible the plan antama, frequent the plan antama ante kaadu, outlining the plan. So that, my dear friends, A ఏమైంది, C అయింది. అటువంటప్పుడు C దగ్గరికి వచ్చేస్తాడు. ద గవర్నమెంట్ విల్ టేక్ ఆల్ పాసిబుల్ మెజర్స్. C ప్లేస్లో ఏ వాడా? ఆల్ పాసిబుల్ మెజర్స్. గవర్నమెంట్ విల్ టేక్ ఆల్ పాసిబుల్ మెజర్స్. సో అక్కడ అవుట్లైనింగ్ ద ప్లాన్, పాసిబుల్ మెజర్స్.
ఏ బికమ్స్ సి. సో దట్ మన ఆన్సర్లు ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ వన్ ఏ సి అయితే బి ఏమవ్వాలి, డి అవ్వాలి. చూద్దాం ఇప్పుడు మొత్తం చేంజ్ చేసి మాట్లాడదాం. ఏని సి చేద్దాం, బిని డి చేసి పారాగ్రాఫ్ చదువుకుందాం. కమాన్. ఇన్ మీడియా స్టేట్మెంట్స్ చీఫ్ క్యాబినెట్ సెక్రటరీ Yoshihide Suga cited regional threats outlining the plan under the drastically changing security environment. Absolutely right. Around Japan, the government will take all possible measures to protect the lives and assets of Japanese people. Defense officials also noted frequent foreign military activity. Frequent foreign military activity. Absolutely right. In the East China Sea and Western Pacific Ocean, my dear friends. By that you can interchange A to C, B to D, so that our answer is first option AC and BD mitrama. Yes mitrama, good going. Come on, question number 4 mitrama. Again rearrangement. Instance అని ఒక పదం వాడినాడు, ప్రెడిక్షన్ ఒకటి వాడినాడు, క్లియరర్ ఆల్దో. మనం చదివేటప్పుడే ఇన్స్టాన్సా, ప్రెడిక్షనా, క్లియరరా, ఆల్దో అని చెక్ చేసుకోవాలి. కాబట్టి థింగ్స్ మే బికమ్ ఇన్స్టాన్స్ అనలేం, థింగ్స్ మే బికమ్ ఇంట్రడక్షన్ కాదు, ప్రెడిక్షన్ కాదు, థింగ్స్ మే బికమ్ క్లియరర్ అని అనగలం. అంటే ఇక్కడ కూడా ఏసీ అవుతోంది మిత్రమా. ఏసీ అయిన ఆప్షన్ ఫస్ట్ ఆప్షనే, కాబట్టి ఏసీ అయితే బీడీ కూడా అవ్వాలి అంటున్నాడు. కావున ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఏసీ బీడీలను చదువుకుని చూద్దాం. థింగ్స్ మే బికమ్ క్లియరర్ when India Meteorological Department also its forecast, although error margins and the erratic nature of rainfall in different regions render the exercise fraught with uncertainty. Last year, for instance, absolute rate, for instance, the realization of rainfall was 91% of the long term average. Realization ఎంత ఉందట, 91%, while the prediction was for 97%. అంచనా ప్రిడిక్షన్ అయితే 97% ఉంది, కానీ ఫర్ ఇన్స్టాన్స్ ఎగ్జాంపుల్ ఎంత అని చెప్తున్నాడంటే రియలైజేషన్ వచ్చి 91% ఉంది. కావున మిత్రమా ప్రిడిక్షన్ ప్లేస్లో ఆల్దో అప్లై చేయండి, ఆల్దో ప్లేస్లో ప్రిడిక్షన్ అప్లై చేయండి. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ ఏసీ అండ్ బీడీ. మరొకసారి మీకోసం చదువుతున్నాను. థింగ్స్ మే బికమ్ క్లియరర్ when the India Meteorological Department also issues its forecast, although error margins and the erratic nature of rainfall in different regions render the exercise fraught with uncertainty. Last year, for instance, the realization of rainfall was 91% of the long-term average, while the prediction was for 97%. Okay, Mr. I think you can understand that AC becomes AC and B. A becomes C, B becomes D. Now, question number 5. Yes, invention, always, probably, because. ఇందాక అనుకున్నాం కదా, ఈ 4 పదాలను ఏలో ట్రై చేద్దాం. When you think of fast food, hamburgers and hot pizzas, invention come అనగలమా? Always come to your mind అని అనొచ్చు, probably come to your mind అనొచ్చు. అంటే ఏ బి అవ్వచ్చు, ఏ సి అవ్వచ్చు. కాబట్టి ఫస్ట్ వన్ క్లారిటీ రాలే. డూ యూ నో వై? వై అన్న తర్వాత ప్రాబబ్లీ ఆల్ ద ఇంగ్రీడియంట్స్ అన్ను బికాజ్ అనే అంటాను. సో దట్ బి బికమ్స్ ఎ డి అని అర్థం. బికాజ్ ఆల్ ద ఇంగ్రీడియంట్స్ ఫర్ దీస్ ఫుడ్స్ కెన్ బి ప్రిపేర్డ్ ఇన్ జిఫీ అండ్ దే ఆర్ కన్వీనియంట్ టు ఈట్ ఈవెన్ వెన్ యూ ఆర్ ఆన్ ద మూవ్. వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ ద ఇన్వెన్షన్ of fast food, so that it probably becomes invention becomes probably, A becomes C and C becomes A, and because becomes always becomes because, so that BD. A fast food is that Americans are always on the move. Americans are always on the move. So that my dear friends, A becomes C, B becomes D. That is the first option mitrama. Come on my dear friends, question number 6. The following question consists of a sentence whose certain parts are highlighted in bold. The highlighted portion is grammatically correct. Each sentence is followed with the 3 expressions which may or may not contain grammatical errors. Choose the most appropriate alternative among the 5 options which states the incorrect part of the sentence. Chuddama incorrect part. School refusal describes, అందులో తప్పే ఉందండి, correct. The disorder of a child, very good. Who refuses
to go to the school, yes, on a regular basis, yes, or who has problems of staying in school, who has problems of staying in school. So the who has problems staying కాదు, రెండోది ఆర్ కాకుండా అక్కడ అండ్ కూడా అప్లై చేయొచ్చు. మరొక్కసారి చదువుదాం. స్కూల్ రిఫ్యూజల్ డిస్క్రైబ్స్ ద డిజార్డర్ ఆఫ్ ఏ చైల్డ్ who refuses to go to the school on a regular basis and has problems of staying in school. So that, my dear friends, there are two errors in the third option, so that our answer is only 3, that is the second one. Yes, my dear friends, now I am going to question number 7. The American actor and pop singer David Hasselhoff has admitted to his frustration కాదు, has admitted in his frustration at the spread of a legend, ఒక మంచి స్టోరీ స్ప్రెడ్ అయిందట, according to which he has taken credit for the Berlin Walls fall అన్నాడు. అది బెర్లిన్ వాల్స్ ఫాల్ అని అంటున్నాడు. అది బెర్లిన్ వాల్స్ ఫాల్ కాకపోయి ఉండాలి, బెర్లిన్ వాల్ ఫాల్ అయి ఉండాలి, కానీ కుదరలేదు మిత్రమా. కానీ ఫస్ట్ వన్లో మాత్రం he has admitted to his frustration కాదు, he has admitted in his frustration. ఎస్, ఇక్కడ మనకి ఏం కనిపిస్తోందయ్యా, ఇఫ్ ద గివెన్ సెంటెన్స్ ఇస్ గ్రామటికల్లీ కరెక్ట్ అండ్ కాంటెక్స్చువల్లీ మీనింగ్ఫుల్ అన్నా లేదు. మరొకసారి మనం చదువుకుందాం. ద అమెరికన్ యాక్టర్ అండ్ పాప్ సింగర్ డేవిడ్ హ్యాజెల్హాఫ్ హ్యాస్ అడ్మిటెడ్ టు హిస్ ఫ్రస్ట్రేషన్ at the spread of a legend according to which he has taken credit for the Berlin Wall fall అంటామా అంటే అనము బెర్లిన్ వాల్స్ ఫాల్ అని అనాలి. ఎస్ మిత్రమా, కింద ఇచ్చిన ఆప్షన్స్లో కనిపించడం లేదు, కానీ హ్యాజ్ అడ్మిటెడ్ టు హిజ్ ఫ్రస్ట్రేషన్ కాదు, హ్యాజ్ అడ్మిటెడ్ ఇన్ హిజ్ ఫ్రస్ట్రేషన్. దట్ ఈస్ ద ఆప్షన్ నెంబర్ 1 విచ్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద ఆప్షన్స్. ఆప్షన్స్లో లేకపోయి ఉండొచ్చు, కానీ దట్ ఈస్ ద ఆన్సర్. నౌ 8th one. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, 8th oneలోకి వెళ్తున్నాం మనం. ఒక్క నిమిషం చూద్దాం, ఒక్క నిమిషం పైకి వెళ్దాం ఇంకా. ఎస్, he along with a host of other chefs in both the US and Mexico are simply challenging the idea, తప్పలేదు, are simply challenging the idea, no problem, yes, that Mexican food should be inexpensive and informal, using high quality ingredients to make everything from scratch, using high quality ingredients to make everything from scratch, and paying rent in a recently gentrified అయ్యా, కాబట్టి ఓన్లీ 3 మిత్రమా, దట్ ఈస్ లాస్ట్ వన్. మరొకసారి, he along with a host of other chefs in both the US and Mexico are simply challenging the idea that Mexican food should be inexpensive and informal, using high quality ingredients to make everything from scratch లో తప్పలేదు, and paying rent in a recently కాదు, to a recently gentrified neighborhood, paying rent to. So that, my dear friends, option number 3, that is 2. Yes, come on, question number 9. If I would have known, akkade tappu dorigesindi, that you were going to the movies, I would have gone to. Yes mitrama, rule మాట్లాడుకుందాం. if plus had plus v3 వచ్చినప్పుడు, if plus had plus v3 వచ్చినప్పుడు, దట్ ఈజ్ would plus have plus v3 అనే రూల్ మనకు బాగా ఐడియా ఉంది మిత్రమా. if plus had plus v3 would have plus v3 అయ్యా. సో దట్, మై డియర్ ఫ్రెండ్స్, if plus had plus v3 would have plus v3. ఒక్కసారి నేను మీకు కండిషనల్ రూల్స్ 3 చెప్తాను, నాతో పాటుగా మీరు కూడా ఒకసారి అనుకోండి. if plus v1 will plus v1, if plus v2 would plus v1, if plus had plus v3 would have plus v3. in that condition, if plus had plus v3 వచ్చినప్పుడు would have plus v3 రావాలి. ఇక్కడ చూడండి మిత్రమా, would have plus v3 మీకు కనిపిస్తోంది, అంటే ఇఫ్తో ఎవరు రావాలయ్యా, had plus v3 రావాలి. కానీ ఇక్కడ ఏమొచ్చిందయ్యా, would have known వచ్చింది. అబ్సల్యూట్లీ రైట్, అబ్సల్యూట్లీ రాంగ్ మిత్రమా, ఖచ్చితంగా అది తప్పే. సో దట్ if I had known అని రావాలి. if I had known that you were going to the movies is absolutely right. సో ఫస్ట్ వన్లో ఎర్రర్ కనబడుతోంది, కావున దట్ ఈజ్ ఓన్లీ 1, థర్డ్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 10. ఎస్,
there has been a discussion over the last several months అనొచ్చు on one method of return filing that Nandan Nilekani had suggested and another that the officials from the state governments had suggested. ఒకసారి మళ్ళా మనం చూద్దాం, ఎక్కడ మనకి ఎర్రర్ కనపట్లేదు. దేర్ హ్యాస్ బీన్ ఏ డిస్కషన్ జరుగుతోంది ఓవర్ ద లాస్ట్ సెవరల్ మంత్స్, చాలా కాలంగా డిస్కషన్ జరుగుతోంది. హ్యాస్ బీన్ కరెక్టే. అండ్ వన్ మెథడ్ ఆఫ్ రిటర్న్ ఫైలింగ్ దట్ నందన్ నీలేకని హ్యాడ్ సజెస్టెడ్. అది ఎవరు సజెస్ట్ చేశారు? నందన్ నీలేకని సజెస్ట్ చేశాడు ఆల్రెడీ, కానీ హ్యాడ్ సజెస్టెడ్ కరెక్టే. అండ్ అనదర్ హ్యాడ్ కరెక్ట్ అని వాడే ఇచ్చాడు. అండ్ అనదర్ దట్ ద అఫీషియల్స్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్స్ హ్యాడ్ సజెస్టెడ్, మరొకటి వీళ్ళు సజెస్ట్ చేశారు. కాబట్టి మిత్రమా, ఎస్, ఎర్ర తీసుకోవాలంటే ఒక రకంగా తీసుకోవచ్చు. ఎలాగంటే ఆయన సజెస్ట్ చేసిన తర్వాత మరొకటి వీళ్ళు సజెస్ట్ చేశారు. ముందుగా జరిగిన విషయాన్ని హ్యాడ్ ప్లస్ V3లోను, తరువాత జరిగిన విషయాన్ని V2లోను చెప్పాలని మన రూల్. వెన్ దెర్ ఆర్ టూ సెంటెన్సెస్ ఇన్ ద పాస్ట్, ద ఎర్లియర్ యాక్షన్ షుడ్ బి హ్యాడ్ ప్లస్ V3, లేటర్ యాక్షన్ విల్ బి V2. గతంలో రెండు పనులు జరిగినప్పుడు ముందుగా జరిగిన విషయాన్ని హ్యాడ్ ప్లస్ V3లోను, తరువాత జరిగిన విషయాన్ని V2లోను చెప్పాలని మన రూల్. కాబట్టి నందన్ నీలేకని చెప్పిన తరువాత వీరు చెప్పారు కాబట్టి హ్యాడ్ సజెస్టెడ్ కాకుండా అండ్ అనదర్ దట్ ద స్టేట్ గవర్నమెంట్స్ సజెస్టెడ్ అని అందాం. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ గోయింగ్ విత్ ఎ రాంగ్ ఇన్ ద థర్డ్ వన్. థర్డ్ ఫ్రాక్షన్లో తప్పు ఉందయ్యా. సో దట్ ఐఎమ్ గోయింగ్ విత్ సెకండ్ ఆప్షన్. ఎస్. క్వశ్చన్ నెంబర్ 11, కాలం ఏ కాలం బి అనేటువంటి టాపిక్లో ఉన్నాం. ఇప్పుడు మనం కాలం ఏ కాలం బి అనే టాపిక్లో ఉన్నాం. అటువంటి టాపిక్ చేసేటప్పుడు మనం ఒక మెథడ్ అనుకున్నాం. మెథడ్ ఏమిటయ్యా అంటే, కింద ఇచ్చిన ఆప్షన్లో BD ఉంది. ముందుగా BDని చెక్ చేయండి, అది కరెక్ట్ అవునో కాదో చూద్దాం. షీ హ్యాడ్ నో ఐడియా హౌ ఇన్ఫేమస్ దే వుడ్ బికమ్ అంటున్నాడు. చూద్దాం, BD కరెక్ట్గానే కనపడుతోంది. BD కరెక్ట్ అయినప్పుడు CE చూడాలి. టూ బ్రదర్స్ హూ లివ్డ్ ఎట్ ద వైట్ హౌస్ అండ్ మహావలే గార్డెన్స్ హ్యావ్ ఎమర్జ్డ్ యాజ్ కీ ప్లేయర్స్ ఇన్ సూసైడ్ అటాక్స్ ఆన్ ఈస్టర్ సండే. CE కూడా కరెక్టే మిత్రమా. సో దట్ BD CE కరెక్ట్ అయినప్పుడు ఒక్కసారి ఫోర్త్ ఆప్షన్లోకి రావయ్యా. ఫోర్త్ ఆప్షన్ ఇంకొకటి చెక్ చేయవలసి వస్తుంది, AF కూడా. AF కరెక్ట్ కాకపోతే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్, AF కరెక్ట్ అయితే ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్. శ్రీలంకన్ హౌస్ వైఫ్ ఫతిమా ఫజ్లా థాట్ ఆఫ్ హర్ నైబర్స్ ఇన్ ద grand 3-story home, thought of her neighbors in the grand 3-story home, మళ్ళీ ఇచ్చాడు హోమ్ అక్రాస్ ద స్ట్రీట్. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, ఏతో F ఉంది, Bతో D ఉంది, Cతో E ఉంది. సో దట్ మై ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్, దట్ ఈజ్ AF BD CE. కాలమ్స్ ఇచ్చినప్పుడు మనం డైరెక్ట్గా ఇచ్చిన ఆప్షన్స్ని చెక్ చేసుకుంటూ వెళ్తే ఆన్సర్ దొరుకుతుంది. నో నీడ్ టు వరీ. నౌ ఐఎమ్ గోయింగ్ విత్ క్వశ్చన్ నెంబర్ 12. క్వశ్చన్ నెంబర్ 12, BD చెక్ చేయాలి. ముందుగా రీసెర్చ్ అండ్ క్రియేట్ మూడ్ బోర్డ్స్ ఫర్ ఎవ్రీ స్పేస్ యూ ప్లాన్ టు అప్డేట్. దిస్ ఈజ్ ఏ గుడ్ టైం. వర్కౌట్ అవ్వలేదు మిత్రమా. CD చెక్ చేద్దాం ఇప్పుడు. వెన్ ఇట్ కమ్స్ టు పర్సనలైజింగ్ యువర్ హౌస్, వెన్ ఇట్ కమ్స్ టు పర్సనలైజ్, దిస్ ఈజ్ ఏ గుడ్ టైమ్ టు ఎక్స్ప్లోర్ వాట్ కలర్స్ యూ వాంట్ టు ఎక్స్పెరిమెంట్ విత్. మేబీ అయి ఉండొచ్చు. CD కరెక్ట్ అయితే మరి ఏం చెక్ చేయాలి? BF కూడా చెక్ చేయాలి. BF కూడా చెక్ చేయాలి. ఒక్కసారి చెక్ చేద్దాం మిత్రమా. ఎస్, CD కరెక్ట్ అయితే BF చెక్ చేయాలి. రీసెర్చ్ అండ్ క్రియేట్ మూడ్ బోర్డ్స్ ఫర్ ఎవ్రీ స్పేస్ యూ ప్లాన్ టు అప్డేట్ అండ్ క్రియేట్ ఏ కొహెసివ్ లుక్ అన్నాడు. CD కరెక్ట్ అయింది. BF కరెక్ట్ అయినప్పుడు మనం ఇక ఏమీ చెక్ చేయవలసిన అవసరం లేదు. దట్ ఈజ్ సెకండ్ ఆప్షన్, దట్ ఈజ్ అవర్ ఆన్సర్. వన్ మోర్ టైమ్. ఎస్ మిత్రమా, ఐఎమ్ గోయింగ్ విత్ 13th క్వశ్చన్. 13th క్వశ్చన్ చూద్దాం మిత్రమా. కమాన్ కమాన్ కమాన్. ఎస్, ముందుగా AE చెక్ చేయండి. ఎట్ ద స్ట్రోక్ ఆఫ్ ద మిడ్ నైట్ అవర్ వెన్ ద వరల్డ్ స్లీప్స్ ఇండియా విల్ awake to life and freedom. కరెక్ట్. ఏతో ఈస్ పర్ఫెక్ట్లీ సూటబుల్. ఇప్పుడు Bతో D చెక్ చేస్తాను మిత్రమా. దిస్ హిస్టారిక్ స్పీచ్, Bతో D, దిస్ హిస్టారిక్ స్పీచ్ మార్క్డ్ ఇండియాస్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ బ్రిటిష్ రూల్ and simultaneously made the Red Fort in Delhi a politically significant monument. Absolutely right. So that AE suitable అయింది, BD suitable అయింది. సో దట్ డెఫినెట్గా ఫస్ట్ వన్ అయి ఉండాలి. అయినప్పటికీ CF కూడా చెక్ చేద్దాం, ఎందుకంటే ఫిఫ్త్ ఆప్షన్ నన్ ఆఫ్ దీస్ కూడా ఉంది కావున. ఇట్ నౌ యాక్ట్స్ యాజ్ ఏ సెట్టింగ్. ఇట్ నౌ యాక్ట్స్ యాజ్ ద సెట్టింగ్ ఫర్ ద ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఈచ్ ఇయర్. వెరీ గుడ్ మిత్రమా. ఎవ్రీ ఇయర్ దాన్నే మనం
ఒక సెట్టింగ్గా తీసుకుంటున్నాం ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్కి. కావున మై డియర్ ఫ్రెండ్స్, ఏఈ, బిడి అండ్ సిఎఫ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14లోకి వెళ్ళండి. కమాన్ మై డియర్ ఫ్రెండ్స్. ముందుగా ఏసీ చెక్ చేద్దాం. ఏసీ చెక్ చేసినప్పుడు ఏముందయ్యా? several years ago Ben Graham, then almost 80, expressed to a friend their delivery was no. ఏఈ సూటబుల్, ఏసీ సూటబుల్ అవ్వలేదయ్యా. ఏడి అవుతుందా? several years ago Ben Graham, then almost 80, expressed to a friend in a form that avoided. అవ్వలేదయ్యా. కాబట్టి ఏఎఫ్ చెక్ చేద్దాం. several years ago Ben Graham, then almost 80, expressed to a friend the thought that he hoped every day to do something foolish, something creative and something generous, so that AF suitable ayindi. Now BD check cheddam mitrama. The inclusion of that first whimsical goal reflected his knack for packaging ideas in a form. For packaging ideas in a form అని అన్నాడు కాబట్టి, ఫర్ ప్యాకేజింగ్ ఐడియాస్ ఇన్ ఏ ఫార్మ్ అని అన్నాడు. కావున బీడీ సూటబుల్ అయ్యా, ఏఎఫ్ సూటబుల్ అయింది. బీడీ సూటబుల్ అయినప్పుడు ఇక సిఈ సూటబుల్ అయితే థర్డ్ ఆప్షన్, సూటబుల్ కాకపోతే ఫోర్త్ ఆప్షన్ సిఈ. ఆల్దో హిజ్ ఐడియాస్ వర్ పవర్ఫుల్, దేర్ డెలివరీ వాజ్ అన్ఫెయిలింగ్లీ జెంటల్. అబ్సల్యూట్లీ గుడ్. అవి ఎంత పవర్ఫుల్ అయినప్పటికీ వాటి డెలివరీ మాత్రము అన్ఫెయిలింగ్లీ జెంటిల్ అని అంటున్నాడు. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, సిఈ కూడా ఉంది. ఏఎఫ్, బీడి, సిఈ ఉన్నాయి కాబట్టి మన ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అయ్యా. క్వశ్చన్ నెంబర్ 15 మిత్రమా. కాలమ్స్లో 15th వన్కి వచ్చున్నాం. ఫస్ట్ వన్ నేనేం చెక్ చేయాలి అంటే బీడి చెక్ చేయాలి. నౌ దట్ బీడి టు కోఆర్డినేట్ అండ్ షెడ్యూల్ ఎనీ స్మాల్ machinery, ఎలక్ట్రికల్ వర్క్, ప్లంబింగ్ లేదు. కానీ అది చదువుతుండగానే నాకు ప్లంబింగ్ అండ్ ఫర్నిచర్ బిల్డింగ్ అని కనపడుతోంది. అంటే బీతో ఎఫ్ సూటబుల్ అయింది. బీతో ఎఫ్ సూటబుల్ అయితే సెకండ్ వన్ ఒకసారి చూద్దాం. ఏఈ ఉంది అక్కడ. ఏఈ చెక్ చేద్దాం. నౌ దట్ యు హ్యావ్ ఎ బ్రాడ్ ఐడియా ఆఫ్ వాట్ యు వాంట్ టు స్టార్ట్ బై ట్యాక్లింగ్ ద వెరీ గుడ్. వాట్ యు వాంట్ టు స్టార్ట్ బై ద ట్యాక్లింగ్. ఏఈ సూటబుల్ అయింది. ఆల్రెడీ బిఎఫ్ సూటబుల్ అయిందని మనకు తెలుసు. ఇప్పుడు మనం ఏం చెక్ చేయాలి? సిడి చెక్ చేయాలి. అండ్ ఇంపార్టెంట్ పాయింట్ టు రిమెంబర్ ఇస్ దట్ aim to get all the little jobs done. Get all the little jobs done. Absolutely right. Get all the little jobs done. Absolutely right. So that AE suitable అయింది, BF suitable అయింది మిత్రమా, CD కూడా suitable అయింది. మరొకసారి చెప్తున్నాను, కాలమ్స్ వచ్చినప్పుడు ఆప్షన్ నుంచి మాత్రమే చెక్ చేయండి. వెరీ వెరీ ఎర్లీగా, చాలా తొందరగా మనకు ఆన్సర్ దొరుకుతుంది. మరొకటి ప్రిలిమ్స్లో ఈ విధంగా AE, BF, CD లాంటివి ఇవ్వడం లేదు. ఇక్కడ సెకండ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ కూడా ఓకే ఇలా ఇవ్వడం లేదు. ఏదో ఒక్కొక్కటే ఇస్తున్నాడు. ఏఈ అని, సిఎఫ్ అని, బీడీ అని ఒక్కొక్కటే ఇస్తున్నాడు. ఇట్స్ వెరీ ఈజీ ఇన్ ప్రిలిమ్స్ టు డూ. దాన్ని చాలా హ్యాపీగా చేయవచ్చు. 5 out of 5 వస్తాయి. ఇంతకుముందు మనం చేసిన రీఅరేంజ్మెంట్లోనూ 5 out of 5 వస్తాయి. అలాగే కాలమ్స్లోనూ 5 out of 5 వస్తాయి. 30 out of 30 రావడం అంటే మనము ఒక ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో స్పెల్లింగ్ మిస్టేక్స్, ఇన్అప్రోప్రియేట్ చూస్తున్నాం. అక్కడ ఒక 5 మార్క్స్ ఉంటాయి. 5 మార్క్స్ కాలమ్స్, 5 మార్క్స్ రీఅరేంజ్మెంట్, 5 మార్క్స్ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్, అలాగే ఒక 10 మార్క్స్ ఆర్సీ, లేదా 5 మార్క్స్ ఆర్సీ ఇచ్చి ఇంకో 5 మార్క్స్ ఎర్రర్ లొకేషన్. అలాంటప్పుడు 30 తెచ్చుకోవడం పెద్ద కష్టం కాదు నాన్న. ఈ మధ్య పేపర్లన్నీ అలాగే వస్తున్నాయి. రాబోయే పేపర్లు కూడా అలాగే వస్తాయి. మనం రీసెంట్గానే రిజల్ట్ చూస్తున్నాం. ఐబిఎస్ పిఓ రిజర్వ్ లిస్ట్ వాళ్ళకి జాబ్లు వచ్చినాయి. పీఓలు చాలామంది సెలెక్ట్ అయ్యారు. అలాగే క్లర్క్ చాలామంది సెలెక్ట్ అయ్యారు. వాళ్ళని చూసినప్పుడు మనం ధైర్యం తెచ్చుకోవాలి. ఎస్, మనం కూడా అతి తొందరలో బ్యాంకులో అకామిడేట్ అవ్వబోతున్నాం. ఖచ్చితంగా మీరు అందరూ అవుతారు. అయితే దానికి ప్లానింగ్తో వర్క్ చేయాలి. ఎస్, మీకు మాకు మధ్య ఇంటరాక్షన్ ఎంత ఉంటే అంత బెనిఫిట్ మీరు పొందగలరు. అంటే బై ఈ మీడియా ద్వారా కానీ, ఆన్లైన్లో కానీ, ఆఫ్లైన్లో కానీ. ఎస్, మనం ఎక్కడున్నాం, మనం ఎలా ఉన్నాం, మన ప్లానింగ్ ఏంటి, ప్రాపర్గానే వెళ్తున్నామా లేదా, ఒకవేళ ఫెయిల్యూర్ వస్తే ఎందుకు వచ్చింది, మళ్ళీ మనం ఏ విధంగా రీగెయిన్ అవ్వాలి. ఎస్, ఇక్కడ బ్యాంక్ జాబ్ రాలేదు, లేదా ఒక ఫెయిల్యూర్ వచ్చింది, నాకు పిఓ వస్తుంది అనుకున్నాను రాలేదు, అది పెద్ద విషయం కాదు. ఇంకా నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ట్రై చేయొచ్చు. ఎస్, మీకు తెలుసు 4 years 5 years ట్రై చేసి జాబ్ కొట్టిన వాళ్ళు ఉన్నారు, 6 monthsలోనే జాబ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇట్ వ్యారీస్. బట్ మనలో కాన్ఫిడెన్స్ కానీ
మనం చేయగలము అనేటువంటి మన మీద మనకున్న నమ్మకాన్ని కానీ మనం పోగొట్టుకోకూడదు. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు మనం ఆలోచించుకున్నట్లయితే మనం చూస్తూనే ఉన్నాయంగా, ప్రిలిమ్స్ ఈజ్ నాట్ ఏ మ్యాటర్ ఫర్ ఎనీ వన్. పెద్ద మ్యాటర్ కాదు. థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ సెలెక్టెడ్ ఫర్ ప్రిలిమ్స్. కాబట్టి ప్రిలిమ్స్లో నీకు పెద్ద ప్రాబ్లం ఉండదు. సో మెయిన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనే విషయాన్ని మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఖచ్చితంగా దాని గురించే ప్రత్యేకంగా మాట్లాడదాం. అస్సలు భయపడవలసిన అవసరం లేదు. మరలా చెప్తున్నాను, ప్రిలిమ్స్లో 30 ఎంత ముఖ్యమో మెయిన్స్లో 40కి 25+ రావడం కూడా అంత ముఖ్యం. మనం ఏమని కోరుకోవాలంటే పేపర్ టఫ్గా ఉండాలి, అది మనమే చేయాలి. టఫెస్ట్ పేపర్ రావాలి, అది మనమే చేయాలి. అప్పుడు మాత్రమే మనకు రిజల్ట్ మంచిగా వస్తుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నా. సో దట్ మనం డీటెయిల్డ్ రిజల్ట్ అంతా కూడా మరి వెబ్సైట్లో చూడవచ్చు. నేను మరొకసారి ఆ రిజల్ట్ గురించి మళ్ళీ మాట్లాడతాను. ఏదేమైనా ఒకవేళ ఎవరికైనా ఇబ్బంది పడి ఉన్నట్లయితే అది ఫెయిల్యూర్ కాదు. మనము మన యొక్క మార్గంలో వెళ్తున్నప్పుడు మనం అనుకుని కొన్ని అందకపోయినా మన కోసం అయితే ఏదో ఒక జాబ్ డెఫినెట్గా ఉంటుంది. హార్డ్ వర్క్ చేద్దాం, ప్లాన్డ్గా చేద్దాం, స్మార్ట్గా చేద్దాం. ఖచ్చితంగా మనం అనుకున్న గమ్యాన్ని మనం చేరుకుంటాం, మనం జాబ్ కొట్టి తీరుతాం. సో ఈ కాన్ఫిడెన్స్ మనలో ఉండాలి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో, కోవిడ్-19 పరిస్థితుల్లో మన ముందు ఉన్నటువంటి మంచి అవకాశం, ఏకైక అవకాశం అని ఇంకా అనలేను కానీ మంచి అవకాశము బ్యాంక్ జాబే. కాబట్టి బ్యాంకింగ్లో కానీ ఎస్ఎస్సిలో కానీ రెగ్యులర్ నోటిఫికేషన్స్ ఉంటాయి, రెగ్యులర్ రిక్రూట్మెంట్ ఉంటుంది. మనము 1 or 2 years దాని మీద ఖచ్చితంగా కూర్చున్నట్లయితే ఖచ్చితంగా ఏదో సమయంలో మనం జాబ్ పట్టుకెళ్ళడం అనేది జరుగుతుంది. మీకు తెలుసు, అథమెటిక్ మీద ఒక అవేర్నెస్, రీజనింగ్ మీద అవేర్నెస్, ఇంగ్లీష్ మీద అవేర్నెస్ ఉండాలి. 2-3 ఎగ్జామ్స్ రాస్తే కానీ ఎగ్జామినేషన్కి ఎలా అటెంప్ట్ చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలో ఒక అవగాహన రావాలి. ఆ తర్వాత దాంట్లో ఇంకా మెలకువలు నేర్చుకోవాలి. దెన్ ఓన్లీ వీ కెన్ గెట్ ద జాబ్. ఓకేనా? డెఫినెట్గా ఇంతమందికి వస్తున్నప్పుడు మీకు మాత్రం ఎందుకు రాదు, మీకు కూడా జాబ్ వస్తుంది. బట్ దానికి సంబంధించిన వర్క్ ప్లానింగ్ ఉండాలి. కొంచెం అటెన్షన్, కొంచెం అటెంటివ్గా ఉండాలి. ఎక్కడైనా మనం చిన్న తప్పులు చేసామా ఏంటా అని గమనించుకోవాలి. ఏదేమైనా మరొకసారి ఇదే విషయం మీద నేను మీతో మాట్లాడతాను. ఇంగ్లీష్ విషయంలో అయితే మాత్రం భయపడాల్సిన పని లేదు. ప్రిలిమినరీ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్ 90% ఆఫ్ ద స్టూడెంట్స్ విల్ బి క్వాలిఫైడ్, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. మెయిన్స్కి వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మరలా మనం మాట్లాడుకుందాం. ఓకేనా? నా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? ఎస్, కమాన్. 16th క్వశ్చన్ ఇచ్చినాడు. దీస్ ఎస్సేస్ ఆర్ ఇంటలెక్చువల్లీ సుపీరియర్ అండ్ రిప్రజెంట్ వేరియస్ డాష్ ఆఫ్ కాంప్లెక్సిటీ. కాంప్లెక్సిటీకి ఏముంటాయి? 1, వేరియస్ అన్నాడు కాబట్టి పెర్సిస్టెంట్ కాదు. వేరియస్ అన్నాడు కాబట్టి మోడర్న్ కాదు. వేరియస్ అన్నాడు కాబట్టి రివీలింగ్ కాదు. వేరియస్ అన్నాడు కాబట్టి ఖచ్చితంగా ప్లూరల్ రావాలి. ప్లూరల్ రావాలంటే ఒకటి లెవెల్స్, రెండోది డిమాండ్స్. వేరియస్, ప్లెంటీ, మెనీ, సెవరల్ అనేది వచ్చినప్పుడు ప్లూరల్ రావాలి. కాబట్టి రివీలింగ్, మోడర్న్, అలా ఆలోచించడం తప్పు. ఇంకేం మిగిలిన దగ్గర లెవెల్స్, డిమాండ్స్. కాబట్టి కాంప్లెక్సిటీకి లెవెల్స్ ఉంటాయి తప్ప డిమాండ్స్ ఉండవు. సో ఒక లెవెల్లో కాంప్లెక్సిటీ, ఇంకొంచెం లెవెల్లో కాంప్లెక్సిటీ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి లెవెల్స్ ఆఫ్ కాంప్లెక్సిటీని మనం ఆన్సర్గా తీసుకుందాం. ఇది కూడా రాంగే. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, యూ కెన్ గో విత్ థర్డ్ ఆప్షన్. నౌ క్వశ్చన్ నెంబర్ 17. It was almost impossible for him to put out of his mind the witty words which he అన్నాడు. he అనేది సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ రావాలి. అక్కడెక్కడో ఇట్ వాజ్ ఆల్మోస్ట్ అని పాస్ట్ టెన్స్ వాడాడు. మిత్రమా, వజ్ అనేదేమో పాస్ట్ టెన్స్ యూజ్ చేశాడు. ఒకటి వజ్ అనేది పాస్ట్ టెన్స్ యూజ్ చేశాడు. రెండోది ఏం చేసినాడు, హీ అనే సబ్జెక్ట్ ఇచ్చాడు. సబ్జెక్ట్ తర్వాత ఎవరు వస్తారు? వెర్బ్ వస్తారు. ఆ వెర్బ్ ఎవరు రావాలి? V2 రావాలి. వెతుక్కుందామా వెర్బ్ V2 ఎవరు ఉన్నారో? ఇది వెర్బ్ కాదు. ఒకే ఒక్క వెర్బ్, దట్ ఈజ్ హర్డ్. ఇంత ఈజీగా ఉందయ్యా, ఎందుకంత కంగారు పడిపోవడం, ఆవేశపడిపోవడం. ఓకేనా? మళ్ళీ ఒకసారి చూద్దామా. వజ్ అన్నాడు, పాస్ట్ టెన్స్ ఉండాలి. హీ అనేది సబ్జెక్ట్ కాబట్టి సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ రావాలి. పాస్ట్ టెన్స్లో వెర్బ్ అంటే ఎలా వస్తుంది? వెర్బ్ యొక్క రెండో రూపం వస్తుంది. ఇప్పుడు వెర్బ్ యొక్క రెండో రూపం అంటే హెర్డే కదా. దట్ ఈస్ ద ఆన్సర్. ఓవర్. చదవలేదే? చదవకుండా చేయండి. చదివే సమయం వచ్చినప్పుడు ఎలాగా చదువుతాం. వెరీ గుడ్. ఎస్. ఏమండి, డాష్ తర్వాత ఆఫ్ తర్వాత సక్సెస్ని ఏం చేస్తారు? దేనికైనా అడ్జాయిన్ చేస్తారా? ఫిక్స్ చేస్తారా? సక్సెస్ని అటాచ్ చేస్తారా? లేదు కదా. రెండోది, బ్లాంక్ తర్వాత ఆఫ్ వస్తే అక్కడ నౌన్ రావాలిగా. ఈవిడ నౌన్ కాదుగా. ఇప్పుడు చెప్పు, ఆన్సర్ ఏంటి? అచీవ్మెంట్ ఆఫ్ సక్సెస్. దట్స్ ఆల్. చదవాలా మొత్తం అంతా? వద్దయా, ఎందుకు వచ్చింది? చెప్తున్నాం కదా, నమ్ముకో.
మనం అనుకున్న 12 కమాండ్మెంట్స్ నమ్ముకో, సుప్రభాతాన్ని నమ్ముకో, ఈజీగా ఆన్సర్ చేయడం ఎలాగో మెథడ్స్ నేర్చుకో. ఓన్లీ సుప్రభాతం కాదు, ఆన్సర్ చేసే మెథడ్ కావాలి. రీఅరేంజ్మెంట్ టైంలో ఏం చేసాం? ఫస్ట్ బ్లాంక్లో 4 పదాలు అప్లై చేసి చూసాం, ఏదో ఒకటే సూటబుల్, దాని ప్రకారం కరెక్ట్ చేసుకొచ్చాం. కాలమ్స్లో ఏం చేసాం? కింద ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం, వాటినే మెథడ్స్ అంటాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఒక్కసారి మళ్ళీ నేను వెనక్కి వెళ్తా. ఇది 18th కదా, ఐ థింక్ దిస్ వన్ స్టార్టెడ్ ఎట్ 16th వన్ ఎలా చెప్పాం? వేరియస్ అన్నప్పుడు ప్లూరల్ రావాలి కదా, ప్లూరల్ రావాలి కాబట్టి ఈ 3 పోయాయి. అందుకే ఏం తీసుకున్నాం? 2 తీసుకున్నాం. కాంప్లెక్సిటీకి ఏముంటాయి? లెవెల్స్ ఉంటాయి కాబట్టి అదే ఆన్సర్. 17th వన్లో ఏం చేసావు నువ్వు? పోనీ 17th వన్లో ఏం చేసావు? హీ అన్నావయ్యా, పాస్ట్ టెన్స్ అన్నావు. V2 కావాలి కాబట్టి ఇది V2 కాదు, ఇది V2 కాదు, ఇది V2 కాదు, ఇది V2 కాదు. కాబట్టి నీ ఆన్సర్ ఏమైంది? హెరడ్ అయింది. ఈజీ ట్రిక్ కదా, మొత్తం అంతా చదువుతానంటే ఏంటి? చదివితే టైం సరిపోదు కదా, 20 నిమిషాల్లో పేపర్ అయిపోవాలి కదా, 30 మార్కులు రావాలి. ఓకేనా? నా 18th వన్లోకి వచ్చావు. ఇప్పుడు ఏం చేసావు? డాష్ తర్వాత ఆఫ్ ఉంటే ఏం రావాలో నీకు తెలియదా? ఇక్కడ నౌన్ రావాలని తెలుసు కదా, ఒకే ఒక్క నౌన్ ఉంది కదా, దట్ ఈస్ అచీవ్మెంట్, దట్ ఈస్ యువర్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 19. ఎస్, 2 + V1 బాగుంది. ఇక్కడ ద సోల్జర్స్ వర్ ఇన్స్ట్రక్టెడ్ టు డాష్. ఏమయ్యా మీరు రెస్ట్రైన్ మెయింటైన్ చేయండి అయ్యా, మీరు రెస్ట్రైన్ మెయింటైన్ చేయండి అయ్యా అన్నాడు. దాన్ని కంట్రోల్ చేయలేం, రెస్ట్రైన్ ప్రివెంట్ చేయలేం. రెస్ట్రైన్ మెయింటైన్ చేయమన్నాడు కానీ ఎన్ఫోర్స్ చేయమనిలే. రెస్ట్రైన్ రిమైన్ అనే పదం వాడలేం. కాబట్టి దేనినైనా ఒక డ్యూటీగా చేయాలి అని అనుకున్నప్పుడు ఎక్సర్సైజ్ అనే పదం వాడతాం. టు ఎక్సర్సైజ్ రిస్ట్రైన్ అండ్ హ్యాండిల్ ద సిచ్యువేషన్ పీస్ఫుల్లీ. ఇది ఒక్కటి ఏ పదం వాడాలా అని డౌట్ వచ్చేలా ఇచ్చాడు. ఎస్, 20th వన్. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ వాజ్ వన్ ఆఫ్ ద చీఫ్ డాష్ ఆఫ్ అన్నాడు. ఆయన్ని ప్రమోటర్స్ ఆఫ్ ఉమెన్స్ రైట్స్ అని అనలేం. ఆయన ఏమీ ఫెసిలిటేట్ చేయలేదు ఉమెన్స్ రైట్స్ని. ఆయన ఇన్స్టిగేటర్ కాదు, ఆయన ప్రొటగనిస్ట్. దాని గురించి వాదించాడు, యుద్ధం చేసినాడు, దాని గురించి విపరీతం పోరాటం చేసినాడు. ఈజ్ ద ప్రొటగనిస్ట్ ఆఫ్ ఉమెన్స్ రైట్స్. దాన్నే తన వాక్కుగా, తన ఆలోచనగా, తన యొక్క డ్యూటీగా చేశాడు, తన యొక్క సర్వీస్గా చేశాడు. ఈజ్ ద ప్రొటగనిస్ట్. సో దట్ ప్రొటగనిస్ట్ ఆఫ్ ఉమెన్స్ రైట్స్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ మిత్రమా. సో దట్ ఐఎమ్ గోయింగ్ విత్ 5th వన్. నౌ 21st వన్. Yeah. Welcome my dear friends. Find out the inappropriate word from the given words. One more time నేను చదువుతున్నా. Find out the inappropriate word from the given words. మాస్టర్ ఎందుకు నవ్వారు? Find out the inappropriate word అన్నప్పుడు 5 ఆప్షన్స్ ఇవ్వాలి. అందులో ఒక్కటి మాత్రమే ఇన్అప్రోప్రియేట్ అంటే మిగతా 3 అప్రోప్రియేట్ అవ్వాలి. 3 పదాలు అప్రోప్రియేట్ అవ్వాలంటే ఆ 3 పదాలు సినానం అయి ఉండాలి. కావున మై డియర్ ఫ్రెండ్, నేను క్లోజ్ టెస్ట్కి సంబంధించిన పారాగ్రాఫ్ చదవను. ఐ డోంట్ రీడ్, ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ టైం. ఇన్అప్రోప్రియేట్ కావాలన్నప్పుడు దయచేసి పారాగ్రాఫ్ చదవకండి. 5th ఆప్షన్ ఆల్ ఆర్ అప్రోప్రియేట్ అంటున్నాడు. ఆల్ ఆర్ అప్రోప్రియేట్ అవ్వాలంటే 4 ఒకే మీనింగ్ ఇవ్వాలి. చూద్దామా? 21st వన్. ప్రొడ్యూస్ అన్న, మ్యానుఫ్యాక్చర్ అన్న, మేక్ అన్న ఒకటే. కాబట్టి మీ ఆన్సరు ఇగ్నోర్. ఆన్సర్ అయిపోయింది మిత్రమా. 22. ఫినామినా అదొక ఆస్పెక్ట్, అదొక ఫ్యాక్ట్. అదొక ఫినామినా, అదొక ఆస్పెక్ట్, అదొక ఫ్యాక్ట్. ఇప్పుడు చెప్పవయ్యా నీ యొక్క ఆన్సర్ ఏంటి? ఇన్అప్రోప్రియేట్ ఏంటయ్యా? ఇర్రెగ్యులర్. నేను చదవడం లేదు మిత్రమా. చాలా ప్రెషస్, చాలా ఇష్టమైంది, చాలా చెరిష్డ్, చాలా ఇష్టమైంది, చాలా బిలౌడ్, ఎంతో ప్రేమపూర్వకమైనది. ఆ 3 కాదు నాన్న. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం మరి? ఇన్అప్రోప్రియేట్ అంటే కామన్. ఎస్ మిత్రమా, కమాన్. నువ్వు దాన్ని స్కాన్ చేయాలి అంటే అందులో ఏముందో చూడాలి, దాన్ని బ్రౌజ్ చేయాలి అంటే అందులో ఏముందో చూడాలి, గో త్రూ, దాన్ని స్టడీ చేయాలి. స్టడీ అన్నా, స్కాన్ అన్నా, బ్రౌజ్ అన్నా ఒకటి. గో బై అంటే ఫాలో అని అర్థం. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ గోయింగ్ విత్ అగైన్ 4th ఆప్షన్. 25th. There are some things, acts, other things, other acts, other facts. Other sections కాదు. థింగ్, యాక్ట్, ఫ్యాక్ట్ ఒకటే, సెక్షన్స్ డిఫరెంట్. కాబట్టి ఎస్, ఐఎమ్ గోయింగ్ విత్ సెక్షన్స్. ఇక్కడ చూడండి, కూడా ఆల్ ఆర్ ఇన్అప్రోప్రియేట్ కూడా ఇచ్చాడు, అది కూడా కాదు. ఒకసారి 25th వన్ కోసం చదువుతున్నాను. అండ్ ఆమ్ దట్ ఆర్ నెసెసరీ ఫర్ లొకోమేషన్ ఆర్ ఫ్రీడ్ ఫర్ అదర్ థింగ్స్, అదర్ యాక్ట్స్, అదర్ ఫ్యాక్ట్స్. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ గోయింగ్ విత్ సెక్షన్స్. ఎస్, this is how to do
in appropriation. This is our paragraph now. 1 అన్నాడు, 2 అన్నాడు, 3 అన్నాడు. ఎక్కడో పీపుల్ ఆఫ్ ద కంట్రీ అన్నాడు. ఎస్, 1లో ఎవరు సూటబుల్, 2లో ఎవరు సూటబుల్, 3లో. ఫైండ్స్, గైడెడ్, డిపెండ్స్ అని ఇచ్చినాడు. ఒక్కసారి చూద్దాం. ఫైండ్స్, గైడెడ్, డిపెండ్స్. ఇట్ ఈజ్ ఆఫ్ అండ్ డాష్ అన్నాడు. ఈజ్ అనే పదం వచ్చింది. థర్డ్ వన్ చూస్తున్నాను నేను. ఇట్ ఈజ్ ఆఫ్ అండ్ డాష్ బి ప్లస్ V3 అంటే మూడవది ఏమై ఉండాలి, మూడవది గైడెడ్ అయి ఉండాలి. మూడవది గైడెడ్ అంటే బి అయి ఉండాలి. మూడవది బిగా అయిన వాక్యం ఎక్కడుంది? దట్ ఈస్ CAB. ఆన్సర్ అయిపోయింది. మళ్ళా ఏమేమి ఇచ్చాడు మనం చూడండి ఒకసారి. ఫైండ్స్, గైడెడ్, డిపెండ్స్. ఒకసారి థర్డ్ వన్ దగ్గరికి వెళ్దాం. ఎస్, ఇట్ ఈజ్ ఆఫ్ అండ్ డాష్ బై అన్నాడు. ఈజ్ అనేది బి యొక్క రూపం. బి యొక్క రూపం అయినప్పుడు V3 రావాలి. సో రెండవది గైడెడ్ అంటే బి అనేది 3లోకి రావాలి. B3 అయినటువంటి ఆన్సర్ ఎక్కడుందో చూద్దాం. దట్ ఈజ్ CAB. అంటే ఫస్ట్ వన్ డిపెండ్స్, సెకండ్ వన్ ఫైండ్స్, థర్డ్ వన్ బి. దట్ ఈస్ ద ఆన్సర్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్. 27లో ఏం అడిగాడో చూద్దాం. 27లో ఏం అడుగుతున్నాడయ్యా? ఎర్రర్ ఉంటుంది చూడండి అన్నాడు. యట్, దీనికి కూడా పారాగ్రాఫ్ నేను చదవను. యట్ ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ అండ్ ద అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్స్ టు రిమైన్ రెస్పాన్సిబుల్ టు ద జనరల్ పీపుల్ ఆఫ్ ద కంట్రీ. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్స్ అన్నాడే, నాకు అది నచ్చలే. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అనే అంటాం. రిమైన్ రెస్పాన్సిబుల్ ఫర్ అనాలా, టు అనాలా అనొచ్చు, బట్ స్టాఫ్స్ అనే పదం లేదు. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ అండ్ ద అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్. స్టాఫ్స్ అనకూడదని నేర్చుకున్నాం కాబట్టి థర్డ్ వన్లో ఎర్రర్. 28 అప్రాప్రియేట్ టైటిల్ కావాలన్నాడు. ఈ క్వశ్చన్ కోసం మనం చదువుతాం. 29 సిమిలర్ అండ్ మీనింగ్. యాంటీడోట్ అండి అన్నాడు. యాంటీడోట్ అంటే విరుగుడు. విరుగుడు ఏదైనా ఒకటి తేడా జరిగితే యాంటీడోట్ వేసుకుంటాం. రెమిడీ. డిసీజ్, రెండవది డిసీజ్ అంటే అర్థం ఏమిటయ్యా? ఇల్నెస్. మూడవ డిసీజ్ అంటే అర్థం ఏమిటయ్యా? డెత్. నాలుగవది ఇల్నెస్సే. ఐదవది పెయిన్. యాంటీడోట్ అంటే అర్థము రెమిడీ అని. 30th వన్ ప్లెడ్జెస్ అంటున్నాడు. మనకి తెలుసు, అయినా కాబట్టి ప్లెడ్జెస్ కోసము, టైటిల్ కోసము ఒకసారి మనం చదువుతాం. The keyword of administration is management. At the same time, the successful administration also manam akkada depends much on, very good, depends correct, CAB anukunnam kada, depends much on the efficient performance of works with sincerity and responsibility. Naturally, the question of responsibility always finds greater importance, finds kuda correct, in the management of public administration. Since the administration system of India are guided by the principle of social welfare, the concept of the administrative accountability in India is the proper antidote of administrative irresponsibility. That is the remedy for that. It is often guided by the ideas of accountability and responsibility to the general people of the country at large. It is true the administrative staffs, the staff of the government, are responsible to their senior executives, and the senior executives are responsible to the political men and the ministers. ఒకరికొకరు రెస్పాన్సిబుల్గా ఉంటారు. Yet it is the duty of the senior executives and the administrative staffs కాదండి, staff to remain responsible to the general people of the country. Hence as the bureaucrats remains, తప్పండి, bureaucrats remain responsible for their activities to the ministers concerned who are essentially political men. Likewise, the ministers also remain responsible to the people for materializing their pledges. వారు ఇచ్చిన ప్రామిస్, వారు మనం ఎలక్షన్ టైంలో చేసే ప్లెడ్జెస్ ఉంటాయి, దట్ దే మేడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎలక్షన్. ప్లెడ్జ్ అంటే ఆ టైంలో వాళ్ళు చేసిన మేనిఫెస్టోలో పెట్టినవన్నీ కూడా. దస్ ఇన్ ఎవ్రీ లెవెల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ద ఎంప్లాయీస్ ఆర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ టు వన్ ఆర్ ద అదర్ బాడీ. దిస్ చైన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఈస్ కాల్డ్ అడ్మినిస్ట్రేటివ్ అకౌంటబిలిటీ. ఇక్కడ ప్లెడ్జెస్ అంటే ప్రామిస్ చేయడం అని, దాన్ని వాళ్ళు అలాగా బ్రీచ్ చేస్తారు, వాళ్ళు అలాగా బ్రేక్ చేస్తారు, డిజగ్రీ చేస్తారు, రిజెక్ట్ చేస్తారు. కాబట్టి గ్యారంటీ. దీనికి ఆన్సర్ చెప్పడానికి ఇంకొకలా చెప్పవచ్చు, బ్రీచ్ అన్నా బ్రేక్ అన్నా.
డిజగ్రీ అన్నా రిజెక్ట్ అన్నా ఒకటే. సో ఇక్కడ ఆడ్ మ్యాన్ అవుట్లో వెళ్ళినప్పుడు కూడా ఆన్సర్ ఏమొచ్చింది, గ్యారంటీ వచ్చింది. అలాగే 28లోకి వచ్చినప్పుడు టైటిల్స్ ఏమి ఇచ్చాడో చూద్దాం. అప్రోప్రియేటెడ్ మేనేజ్మెంట్, సోషల్ వెల్ఫేర్, జనరల్ అడ్మినిస్ట్రేషన్. ఎస్ మిత్రమా, అడ్మినిస్ట్రేటివ్ అకౌంటబిలిటీ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. దట్ ఈస్ ద 4th ఆప్షన్. ఎస్, దిస్ ఈస్ ద క్వశ్చన్ పేపర్ నెంబర్ 108. ఏం చూసాం మనం, ముందుగా రీఅరేంజ్మెంట్ ఆప్షన్ నుంచే చేస్తాం. తర్వాత ఎర్రర్ లొకేషన్ చేసినాం, అంటే ఏ ఫ్రేజ్లో తప్పు ఉందో చూసాం. ఆ తర్వాత కాలమ్స్ చేసినప్పుడు కూడా ఆప్షన్స్ నుంచే చేస్తున్నాం. ఇక మరీ విచిత్రంగా 21 to 25 ఉన్నటువంటి క్లోజ్ టెస్ట్ చేసినప్పుడు అలార్ అప్రోప్రియేట్ అన్నప్పుడు మనం అసలు క్లోజ్ టెస్ట్ చదవకుండానే ఆన్సర్ చేసాం. ఫైనల్గా మనం చేసినటువంటి యొక్క ఆర్సీలో 3 క్వశ్చన్స్కి మనకు అవసరం లేకపోయింది, ఒక 2 క్వశ్చన్స్ కోసం. మరి ముఖ్యంగా చెప్పాలంటే 2 కూడా కాదు, 1 క్వశ్చన్ కోసమే. ప్లెడ్జెస్ ఆన్సర్ చేయడం ఈజీయే, ఎందుకంటే కింద ఇచ్చిన 5 ఆప్షన్స్లో 4 ఆప్షన్స్ సినానిమస్ అయినప్పుడు ఆడ్ 1 మాత్రమే మనకు ఆన్సర్ అవుతుంది కాబట్టి. ఇక అడ్మినిస్ట్రేటివ్ అకౌంటబిలిటీ అనే టైటిల్ పెట్టడం కోసం పారాగ్రాఫ్ చదువుకున్నాం. పోనీ పారాగ్రాఫ్ అని పెద్దది ఉందా అంటే అది చాలా చిన్నది. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద వే హౌ టు డూ ద పేపర్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీట్ యూ అగైన్. థ్యాంక్ యూ.